చెంచు ఎనడి దాన నన్ను శబరి అందురు మంచిగా ఈ వనములోన సంచరించుదు చెంచుదాన నన్ను శబరి అంచు బిలతురు మంచిగాను వనములో సంచరించుతుందురు శబరి ఎనడి దాన నన్ను శబరి అందురు మంచిగా ఈ వనములోన సంచరించుదు చెంచుదాన నన్ను శబరి అంచు బిలతురు మంచిగాను వనములో సంచరించుచుందురు శ్రీరాముని దర్శనంబు కాసించియు నారాయణుడని మదిలో నమ్మియుంటిని శ్రీరాముని దర్శనమున కాసించియు నారాయణుడని మదిలో నమ్మియుంటిని శ్రీరాముని దర్శనంబు కాసించియు నారాయణుడని మదిలో నమ్మియుంటిని శ్రీరాముని దర్శనంబు కాసించియు నారాయణుడని మదిలో నమ్మియుంటిని అడవిలోన పండిన పళ్ళనుభవింతును ధరణి మశుర బాధపురాహరుని దళతును అడవిలోన పండిన పండ్లనుభవింతును ఉడమి మసుర బాధపురాహరుని దళతును చెంచు ఎనడి దానను శబరి అందురు మంచిగా ఈ వనములోన సంచరించుదు చెంచుదాన నన్ను శబరి అంచు బిలతురు మంచిగాను వనములో సంచరించుచుందురు రామ రఘురామ ఈ శబరి ఎన్నాళ్ళ నుండి నీ దర్శనం కోసం వేచుచున్నదయ్యా రఘురామ రామ నీ దర్శనము కోసం నేను చాలా నుండి వేచి చేస్తున్నానయ్యా ఎక్కడి నుండి ఎప్పుడు దర్శనము నువ్వు నారాయణ స్వరూపు అని నేను విని ఉంటిని పైనుండి కిందికి నరుని రూపంలో వచ్చి ఉన్నావని విని ఉండి నీ కోసం నేను ఎన్నో దినంలో నుండి వేచుచున్నాను ఈ రోజన్నా దర్శనం కావిపు తండ్రి ఆహా రఘురామ రామ ఏమి వీళ్ళు తేజవంతుల్లా ఉన్నారు ఏమో ఈ రోజంతా మనసులో కూడా అదో రకంగా ఉంది నాకేం తోచకుండా వీడెవరో ఒకసారి తెలుసుకునేదని కాక అమ్మ ఎవరే మీరు ఓ తేజవంతులాగా కూర్చున్నారు ఈ అడవిలో తిరుగుట కారణం ఏమిటి రుద్రాల నా యొక్క నామము శ్రీరామచంద్రుడు అని వాడను నేను దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడను నా యొక్క తమ్ముడు లక్ష్మణుడు ఇతను రామా రఘురామ ఎన్నో దినముల నుండి నీ దర్శనం కోసమే వేయిచున్నదానయ్యా తండ్రి ఈనాటికి నా జన్మ ధన్యమైనదయ్యా జయ జయ శ్రీ రఘురామ జానకి రామ దయతో నన్ను బ్రోవు తండ్రి దశరథ రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ దయతో నన్ను బ్రోవు తండ్రి దశరథ రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ దయతో నన్ను బ్రోవుమయ్య దశరథ రామ దయతో నన్ను బ్రోవు తండ్రి దశరథ రామ దయతో నన్ను బ్రోవుమయ్య దశరథ రామ ఈ అడవిలో ఈ ఆకులు అలములు ఫలములు తినుకుంటూ నీ నామస్మరణ నేను చేసుకుంటూ ఈ అడవిలో ఉన్నదానన్ను తండ్రి ఎవరే నీకింత భక్తి ఏలగలిగెను ప్రవిలమతి సంతసంబు బహుగా దోచను ఎవరే నీకింత భక్తి ఏలగలిగెను ప్రవిలమద సంతసంబు బహుగా దోచను ఎవరే నీకింత భక్తి ఏలగలిగెను ప్రవిలమతి సంతసంబు బహుగా దోచను ఎవరే నీకింత భక్తి ఏలగలిగెను ప్రవిమలమతి సంతసంబు బహుగా దోచను ఏ వృద్ధురాల నీ యొక్క భక్తికి మెచ్చి తిని నీవెవరు నీ యొక్క ఆతగూడూరు నరసింహ పంతులు గారు స్టేజ్ పైకి రాగలరు.
శబరి పలికి. దాన నీదు చరణ సేవకు ప్రభువర వీక్షించుచుంటి ప్రతిదినంబును శబరి అనడి దాన నీదు చరణ సేవకు ప్రభువర వీక్షించుచుంటి ప్రతిదినంబును శబరి అనడి దాన నీదు చరణ సేవకు ప్రభువర వీక్షించుచుంటి ప్రతిదినంబును శబరి అనడి దాన నీదు చరణ సేవకు ప్రభువర వీక్షించుచుంటి ప్రతిదినంబును ప్రభువర వీక్షించుచుంటి ప్రతిదినంబును ప్రభువర వీక్షించుచుంటి ప్రతిదినంబును రఘురామ నా నామధేయంబు శబరి అని అందరూ నీ నామస్మరణ చేసుకుంటూ ప్రతిదినము ఈ అడవిలోనే గడుపుచున్నదానయ్యా. ఆహా నా జన్మ పావనమైనదయ్యా ఈ నాటికి. శబరి వింత దోచ శబరి నీదు వినతులు గనగా సంతసించినాడ నిలువ జనదు పోదుగా వింత దోచ శబరి నీదు వినతులు గనగా సంతసించినాడ నిలువ జనదు పోదుగా వింత దోచ శబరి నీదు వినతులు గనగా సంతసించినాడ నిలువ జనదు పోదుగా వింత దోచ శబరి నీదు వినతులు గనగా సంతసించినాడ నిలువ జనదు పోదుగా శబరి నీ వినయ విధేయతలకు నేను మెచ్చి ఉంటిని. ఇక నేను నీ వద్ద నిలువజాలను నేను వెళ్ళి వచ్చేదను. తండ్రి ఈ అడవిలో మీరు ఏగుట ఎప్పుడు ఏ సమయంలో మీరు కడుపు నింపుకున్నారో లేదో తండ్రి ఒక్కసారి ఆ చిరుచాపలపై కూర్చొనుండి రామా ధన్యమైనదయ్యా నా జీవితం. ఈనాటికి ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నాను ఈ రోజు కొరకే. ఈనాటికి తీరనయ్యా. ప్రతిరోజు ఈ అడవిలో పొలంను తీసుకొని నీ యొక్క రామా పావనమైనదయ్యా. పొలములు రాముల వారికి ఎలా ఉంటాయో ఏమో. ఏమైనా తీపి ఓవరుగా ఉంటే తినగలడో లేమో నా రాముడు. తినగలడో లేదో నా రాముడు. ఏమైనా ఒగరు పులుపు ఏమైనా ఉంటే తినడేమో. ఇది మధురంగా ఉన్నదో లేదో కూడా ఎలా చూడగలను. ఆహా ఏది ఏమైనాను భక్తితో చేసినను రామచంద్రమూర్తి స్వీకరించును గాక. భక్తికి దాసోహమయ్యేవాడు రామచంద్రుడే. ఆహా రామ మధురమైన వివిగో ఈ భదరి ఫలములు క్షుదీరగదినియ పొండి శుభ విలాసులు. మధురమైన వివిగో ఈ బదరి ఫలములు క్షుదీరగదినియ పొండి శుభ విలాసులు. మధురమైన వివిగో ఈ భదరి ఫలములు క్షుదీరగదినియ పొండి శుభ విలాసులు. మధురమైన వివిగో ఈ బదరి ఫలములు క్షుదీరగదినియ పొండి శుభ విలాసులు. క్షుదీరగదినియ పొండి శుభ విలాసులు. శుభదీరగదినియ పొండి శుభ విలాసులు. నా జన్మ ధన్యమైనదయ్యా. కడుపార ఈ ఫలములను ఆరగించి నా యొక్క జన్మ ధన్యం చేయుతాను. శబరి శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి. శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చిని. శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి.
శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి. హే శబరి, స్వామి. నీ యొక్క భక్తికి నేను మెచ్చి తిని నీకిదే వైకుంఠ ప్రాప్తిని ఒసంగుచున్నాను. నా యొక్క భార్యకు సీతాదేవిని లంకాపురాధీశులైన రావణాసురు గొనిపోయాడని ఆ యొక్క జటాయు అనే పక్షి ద్వారా తెలిసినది. మేమిక వెళ్ళి వచ్చేదాం. రామ, రఘురామ, దైవస్వరూపుడు అయిన నీకు ఎన్ని కష్టములు వచ్చనయ్యా తండ్రి. ఆహా రామ, నీ అంతటి వారికే కష్టములు వస్తే మా లాంటి వారికి ఎలా తండ్రి. రఘురామ, పంపా తీరము నుండే భానుసూనుడు ఇంపుగాను మైత్రిను సగు శుభమగు మీకు. పంపా తీరమునుండే భానుసూనుడు ఇంపుగాను మైత్రిన సగు శుభమగు నీకు. పంపా తీరము నుండే భానుసూనుడు ఇంపుగాను మైత్రిను సగు శుభమగు మీకు. పంపా తీరమునుండే భానుసూనుడు ఇంపుగాను మైత్రిన సగు శుభమగు నీకు. శుభమగు మీకు, శుభమగు నీకు. రఘురామ, రామచంద్ర, ఇటు దగ్గరలోనే ఒక పంప తీరం ఉన్నది. అచ్చట వానర కపులతో అచ్చట సుగ్రీవుడు ఉండేను. మీరు వెళ్ళినా మీకేమైనా సహాయం చేయగలడేమో, ఒకసారి వెళ్ళండి స్వామి. శబరి, పటుతర మగు మశుర బాధ భవుని దలచుచు అటువలనే ఏగువారమతని కొరకును. పటుతర మగు మసుర బాధ బాహుని దలచుచు అటువలనే ఏగువారమతని దలచుచు. పటుతర మగు మశుర బాధ భవుని దలచుచు అటువలనే ఏగువారమతని వెతుకుచు. పటుతర మగు మసుర బాధ బాహుని దలచుచు అటువలనే ఏగుదాము అతని దలచుచు. సరే శబరి, నీవన్నట్లే ఆ యొక్క సుగ్రీవుని వద్దకు మేము వెళ్ళి మైత్రిని ఒసగదేము. ఇక అలాగే. సెలవు తండ్రి, నా జన్మధన్యమైన తండ్రి.